రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దేవదాసి వ్యవస్థ గురించి తొలిసారిగా ప్రస్తావిస్తున్నటువంటి కాళిదాసుడి కావ్యం ఏంటి అని అడిగాడు. ఆప్షన్ 1 రఘువంశము, ఆప్షన్ 2 మేఘదూత, ఆప్షన్ 3 కుమార సంభవము, ఆప్షన్ 4 ఋతు సంహార. భారతదేశంలో మత ముసుగులో జరుగుతున్నటువంటి అత్యంత భయానకరమైన సంఘటన ఏంటి సరే అంటే దేవదాసి వ్యవస్థ. నిజానికి దక్షిణ భారతదేశంలో మనకి ఇది ఏ పేరులో కనిపిస్తుంది సరే అంటే జోగిని వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. నార్త్ ఇండియా, ఓకేనా, ఉత్తర భారతదేశంలో అయితే దీన్ని దేవదాసి అని పిలుస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క దాసి అని పిలుస్తారు. అసలు ఒక స్త్రీని 8 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీని ఒక గుడికి దాసిగా పంపించి తర్వాత బలవంతపు వ్యభిచారం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. అది మొట్టమొదటిగా ఏ కావ్యంలో కనిపిస్తుందంటే కాళిదాసు రచించినటువంటి మేఘదూత అనేటువంటి కావ్యంలో మనకు మొట్టమొదటిసారిగా అవపడుతూ ఉంటుంది. ఏ 1 కాదు, 3 కాదు, 4 కాదు. ఏం చెప్తుంది దేవదాసి వ్యవస్థ? దేవుని యొక్క దాసిగా ఉండని చెప్తుంది. జోగిని వ్యవస్థ ఏం చెప్తుంది? సేమ్ అది కూడా చెప్తుంది. గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ దేవతలకి అన్యం పుణ్యం తెలియనటువంటి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడం అనేటువంటి దుర్మార్గమైన చర్యే జోగిని వ్యవస్థ. ఉత్తర భారతదేశంలో కూడా ఓకేనా 8 నుంచి 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల, అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్ల శైవ ఆలయాలకి వైష్ణవ ఆలయాలకి పెళ్లి చేసి ఆ ఆలయాల్లో పడేసి ఆలయ సొత్తుగా భావించి గ్రామంలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఆమెను వాడుకునే ప్రయత్నం చేయడమే దేవదాసి వ్యవస్థ. సేమ్ యాస్టీస్ గా ఉంటుంది, కొంచెం మార్పులు ఉంటాయి. అటువంటి దుర్మార్గమైన చర్య మొట్టమొదటిగా మనకి ఏ కావ్యంలో బయటపడింది అన్నాడు. ఎవరు రాశారు ఆ కావ్యాన్ని? కాళిదాసు రాశాడు. కాళిదాసు రాసినటువంటి మేఘదూతం అనేటువంటి దాంట్లో బయటపడింది. ఓకేనా. సో దేవదాసు గురించి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ గా మనం దేవదాసు గురించి క్లాస్ లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.